कृष्णाय वासुदेवाय परमात्मने। శ్రీమాత్రే నమః. అందరికీ దసరా శుభాకాంక్షలు. మా ఛానల్ భగవత్ వర్స్కు తిరిగి స్వాగతం. మన 9 రోజుల పవిత్ర ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఈరోజు నవరాత్రులలో అప్పుడే 4వ రోజుకి చేరుకున్నాం. ఈరోజు అమ్మవారి 4వ అవతారమైన కూష్మాండ అమ్మవారి కథను మనతో పంచుకోవడానికి మన చిన్ని భాగవతారు సిద్ధంగా ఉన్నారు. ఆమె పవిత్ర కథను మీరు ఆస్వాదించి ఆనందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంకా ఆలస్యం ఎందుకు, కథ విందాం. శ్రీమాత్రే నమః. సురా సంపూర్ణ కలసం రుధిరాప్లుతమేవ చ దధానా హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదస్తు మే. మద్యముతో నిండిన కలసం మరియు రక్తముతో తడిసిన దేహముతో కరమున పద్మముతో ఉన్న ఓ కూష్మాండాదేవి మాకు శుభాలను ప్రసాదించుగాక. ప్రియభక్తులారా, గత 3 రోజులుగా మనం అమ్మవారి వివిధ రూపాల గురించి రోజుకో కథ చెప్పుకున్నాం. మీరు ఎంతో శ్రద్ధతో వింటూ అమ్మవారి ఆశీర్వాదాలు పొందుతున్నారు. చాలా సంతోషం. ఈరోజు పవిత్ర నవరాత్రుల సమయంలో 4వ రోజుకి చేరాం. 4వ రోజు అమ్మవారి రూపం కూష్మాండ అమ్మవారు. వారి గురించి ఈరోజు తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ సమస్త విశ్వం అంతులేని చీకటి, శూన్యం, అనంతమైన నిశ్శబ్దం ఆవరించి ఉండేది. ఆ నిశ్శబ్దం ఎంత లోతైనదంటే అది ఏ శబ్దాన్ని కూడా ప్రతిధ్వనింప చేయలేని ప్రాణం లేని స్థితి. నలుమూలలా చీకటి వ్యాపించి స్తంభించిన కాలం. ఆ విధంగా అలాంటి అపారమైన శూన్యంలో హఠాత్తుగా ఒక దివ్యమైన తేజోవంతమైన కాంతిపుంజం ఉద్భవించింది. అది ఎక్కడా లేని ఒక అద్భుతమైన స్పందనతో ఆ చీకటిని నెమ్మదిగా వెనక్కి నెట్టింది. ఆ కాంతి క్రమంగా ప్రకాశవంతమై బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఒక అద్భుతమైన స్త్రీ రూపంలోకి రూపాంతరం చెందింది. ఆమె కూష్మాండదేవి, సృష్టికి మూలమైన శక్తి స్వరూపిణి. తన దివ్యమైన రూపాన్ని ధరించిన తర్వాత కూష్మాండదేవి తన హృదయం నుండి ఒక మధురమైన చిరునవ్వును వెలువరించింది. ఆ చిరునవ్వు సాధారణమైనది కాదు. అది ఏ వస్తువుతోనూ ఢీకొనకుండానే ఉత్పన్నమైన అనాహత నాదం యొక్క అద్భుతమైన ప్రకంపన. ఆమె హృదయ చక్రం, అనాహత చక్రం నుండి ఉద్భవించిన ఆ చిరునవ్వు అపారమైన ప్రేమ, ఆనందం మరియు కరుణ యొక్క మూల శక్తి. ఆమె చిరునవ్వు నుండి వెలువడిన తేజస్సుతో అంతటా వెలుగు నిండింది. ఆ తేజస్సులో వేల కొలది నక్షత్రాలు, గ్రహాలు, నీహారికలు ఒకదాని తర్వాత ఒకటిగా ఏర్పడసాగాయి. ఆ శూన్యమైన బ్రహ్మాండం ఆమె చిరునవ్వు స్పందనతో నిశ్శబ్దాన్ని ఛేదించుకుని నిలిచింది. కూష్మాండ అనే పదంలో కు అంటే కొద్దిగా, ఉష్మ అంటే వేడిమి లేదా శక్తి, అండ అంటే విశ్వం అని అర్థం. అంటే తన శక్తితో, తన హృదయం నుండి వెలువడిన ప్రకంపనతో ఈ బ్రహ్మాండాన్ని సృష్టించింది అని దీని భావం. ఇది ఆమె అపారమైన అనంతమైన శక్తికి నిదర్శనం. ఈ సృష్టికి వెలుగును, శక్తిని ప్రసాదించిన తర్వాత ఆమె తన అత్యంత ప్రకాశవంతమైన తేజస్సుతో సూర్యుడిని సృష్టించింది. వర్షదతి దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః
तामग्निवर्णां तपसा ज्वलन्तीं वैरोचनीं कर्मफलेषु जुष्टाम् दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुतरति तरते नमः। సూర్యుడికి వెలుగునిచ్చే శక్తిని తానే స్వయంగా ప్రసాదించింది. ఈ విధంగా సూర్యుడు ఆమె తేజస్సు యొక్క భౌతిక రూపంగా నిలిచాడు. అందుకే పురాణాలు ఆమె సూర్యగోళం మధ్యలో నివసిస్తుందని చెబుతాయి. ఈ కారణం వల్ల ఆమెను సూర్యమండలాంతర్వర్తిని అని కూడా పిలుస్తారు. ఆమె తేజస్సు సూర్యుని నుండి నిరంతరం ప్రవహిస్తూ సృష్టిని జీవంతో నిలుపుతుంది. ఈ సృష్టిని సమర్థవంతంగా ముందుకు నడిపించడానికి ఆమె తన శక్తితో 3 మహాశక్తులను సృష్టించింది. అవి కేవలం రూపాలు మాత్రమే కాదు, ఆమె శక్తి యొక్క విభిన్న కోణాలు. ఎడమకన్న నుండి ఆమె ఉగ్రరూపం దాల్చిన మహంకాళిని సృష్టించింది. ఆమె తీవ్రమైన సంహార శక్తికి ప్రతీక. ఆ తరువాత మహాలక్ష్మిని సృష్టించింది. ఆమె సమృద్ధి, ఐశ్వర్యం మరియు జీవన ప్రవాహానికి ప్రతీక. ఓం శ్రీం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం మహాలక్ష్మై నమః. ఓం శ్రీం మహాలక్ష్మై నమః. మరలా పాల వంటి తెల్లని రంగులో ఉన్న మహాసరస్వతిని సృష్టించింది. ఓం ఐం మహాసరస్వతై నమః. ఓం ఐం మహాసరస్వతై నమః. ఓం ఐం ఆమె జ్ఞానం, సృజనాత్మకత మరియు ప్రశాంతతకు ప్రతీక. ఈ 3 మహాశక్తుల నుండి వారి సంపూర్ణ శక్తిని తీసుకొని త్రిమూర్తులు ఉద్భవించారు. ఈ పురుష దేవతలు స్త్రీ శక్తుల నుండి వచ్చిన వారే అని దీని భావం. మహాకాళి నుండి శివ, సరస్వతి ఉద్భవించారు. మహాలక్ష్మి నుండి బ్రహ్మ, లక్ష్మి ఉద్భవించారు. మహాసరస్వతి నుండి విష్ణు, శక్తి ఉద్భవించారు. తర్వాత కూష్మాండదేవి తనలో నుంచి వచ్చిన ఈ స్త్రీ మూర్తులను పురుష మూర్తులకు ఇచ్చి వివాహం చేసింది. ఈ విధంగా సృష్టి క్రమాన్ని స్థాపించింది. సృష్టి సమగ్రంగా జరిగిన తర్వాత ఆమె ఆ 3 శక్తులను తిరిగి తనలోకి తీసుకొని సమస్తానికి మూలమైన అనంతమైన శక్తిగా, ఆది శక్తిగా నిలిచిపోయింది. ఆమె హృదయం నుండి ఉద్భవించిన ఆ అనాహత నాదం ఇప్పటికీ నిరంతరం విశ్వమంతా వ్యాపించి సకల ప్రాణులకు జీవం, శక్తి ప్రసాదిస్తూనే ఉంది. కుష్మాండదేవి యొక్క ఈ కథ కేవలం సృష్టి పురాణం మాత్రమే కాదు, ఇది సృష్టికి మూలమైన గొప్ప పాఠాలను అందిస్తుంది. ఈ కథ యొక్క అత్యంత ముఖ్యమైన అంశం ఏమిటంటే, సృష్టి కేవలం ఒక ఉద్దేశపూర్వక చర్యగా కాకుండా అపారమైన ప్రేమ, ఆనందం నుండి ఆవిర్భవించింది. ఇది విశ్వం యొక్క మూల స్వభావం. దయ, ఆనందం మరియు దాతృత్వంతో కూడుకుని ఉంటుందని తెలియజేస్తుంది. సృష్టికి మూలమైన శక్తి ఒక స్త్రీ రూపంలోనే ఉందని స్పష్టమవుతుంది. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివ కూడా స్త్రీ శక్తుల నుండే ఉద్భవించారు. ఇది సృష్టి మరియు నిర్వహణలో స్త్రీ శక్తి యొక్క ఆధిపత్యాన్ని మరియు కీలక పాత్రను నొక్కి చెబుతుంది. కూష్మాండదేవి సూర్యునిలో నివసించడం ద్వారా ఆమె సృష్టి యొక్క అంతర్భాగమని తెలుస్తోంది. ఈ కథ ద్వారా విశ్వంలోని ప్రతి అణువులోనూ ఆమె యొక్క దివ్య శక్తి నిండి ఉందని, సృష్టికర్త సృష్టిలో అంతర్గతంగా ఉన్నారని
మనం అర్థం చేసుకోవచ్చు. విన్నారుగా కూష్మాండ అమ్మవారి అద్భుతమైన కథ. మరలా రేపు అమ్మవారి 5వ అవతారం యొక్క కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. కూష్మాండ అమ్మవారి కథ మా చిన్ని భాగవతార్ ద్వారా విని మీరందరూ ఆనందించారని భావిస్తున్నాను. రేపు మరలా మరో అవతార కథతో కలుద్దాం. అయితే ఎప్పట్లాగానే రేపటి అవతారం పేరేమిటో, ప్రార్థనా శ్లోకం ఏమిటో చెప్పదలుచుకుంటే క్రింది కామెంట్స్లో పోస్ట్ చేయండి. శ్రీమాత్రే నమః. कृष्णाय वासुदेवाय परमात्मने